హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తోటి గుజరాత్ టైటన్స్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఓవరాగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజెట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అసలు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి గ్రూప్ దశ మ్యాచ్లు అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ ప్లే ఆఫ్ మ్యాచ్లు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు వచ్చేసరికి తొలి క్వాలిఫైర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్కి అయితే వెళ్తారు. అయితే రేపు వచ్చేసరికి ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో గుజరాత్ టైటన్స్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళైతే క్వాలిఫై 2కి అయితే వెళ్ళనున్నారు. క్వాలిఫై 2లో వచ్చేసరికి ఎవరు గెలుస్తారో వాళ్ళు ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో వచ్చేసరికి బలమైన గుజరాత్ టైటన్స్ తోని బలమైన ముంబై ఇండియన్స్ అయితే తలబడబోతుంది. రెండు బలమైన జట్ల మధ్య పోరు మాత్రమైతే చాలా అంటే చాలా ఓవరాగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక ఫైనల్ మ్యాచ్ ఎలా ఉంటుంది, ఈ మ్యాచ్ కూడా సేమ్ అదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్లోని ములన్పూర్ వేదిక అయితే ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇప్పటికే ఈ సీజన్లో వచ్చేసరికి రెండు జట్ల మధ్య 2 మ్యాచ్లు అయితే జరిగినాయి. 2 మ్యాచ్ల్లోనూ గుజరాత్ టైటన్స్ అయితే గెలవడం జరిగింది. తొలి మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ పైన 36 పరుగులతో గెలవగా, ఆ తర్వాత మ్యాచ్లో వచ్చేసరికి 3 వికెట్లతోనైతే గెలుపొందడం జరిగింది. మరోసారి ప్లే ఆఫ్లో ఈ 2 జట్ల మధ్య అయితే జరుగుతుంది ఎలిమినేటర్ మ్యాచ్లో. మరి మ్యాచ్లో గెలిచి ఎవరు క్వాలిఫై 2కి వెళ్తారైతే చూడాలి. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజెట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనే వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే గుజరాత్ టైటన్స్ విషయానికి వచ్చినట్టయితే గుజరాత్ టైటన్స్ ఈ సీజన్లో అయితే అద్భుతమైన ప్రదర్శనతో అయితే ప్లే ఆఫ్లోకి అయితే దూసుకురావడం జరిగింది. అనూహ్యంగా ప్లే ఆఫ్ టాపర్గా నిలవాల్సిన గుజరాత్ టైటన్స్ గత 2 మ్యాచ్ల్లో ఓడిపోవడంతోనైతే థర్డ్ పొజిషన్కి అయితే పడిపోవడం జరిగింది. ఆ 2 మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తే టాప్ పొజిషన్లో ఉండే జట్టు, కాకపోతే అనూహ్య కారణాలు అయితే 2 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది. దీంతో 3వ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు గుజరాత్ టైటన్స్ వచ్చేసరికి ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో అయితే తలబడబోతుంది. ఇప్పటికీ ఈ సీజన్లో ఈ జట్టు పైన అయితే 2 సార్లు అయితే గెలవడం జరిగింది గుజరాత్ టైటన్స్. మరోసారి అయితే తలబడబోతుంది. మరి ఇప్పుడు ముంబైతో జరగబోయే మ్యాచ్లో మరి గుజరాత్ టైటన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. గుజరాత్ టైటన్స్ మాత్రమైతే ఒక భారీ షాక్ అయితే తగిలింది. భీకరమైన ఫామ్లో ఉన్న జాస్ బట్లర్ మాత్రమైతే ప్లే ఆఫ్ మ్యాచ్లో అయితే అందుబాటులో లేనట్టున్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఉండడంతోనే జాస్ బట్లర్ వెళ్తున్నట్టు అయితే తెలుస్తుంది. అదేవిధంగా రబాడా కూడా వెళ్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం అయితే ఫుల్ అంటే క్లారిటీ అయితే లేదు రబాడా విషయంలో మాత్రమైతే. మరి వెళ్తున్నాడా లేదైతే లేదు. ఓవరాల్గా ఇద్దరు ప్లేయర్లు తప్పడంతోనే ఓవరాల్గా గుజరాత్ టైటన్స్ యొక్క ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే కొన్ని మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, కుశాల మెండిస్, రుతర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ త్రిపాఠియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్. ఒకేలా రబాడా అందుబాటులో ఉంటే రబాడా ఉంటుంది, లేదంటే మాత్రం అయితే గెరాల్డ్ కోల్టేజ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే అషద్ ఖాన్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఓవరాల్గా చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. కొంచెం చూసుకుంటే బౌలింగ్ డిపార్ట్మెంట్లో మాత్రమైతే కొంచెం వెల్త్గా అయితే కనిపిస్తుంది. రబాడా ఉంటే మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మరి గెరాల్డ్ కోల్టేజ్ రీసెంట్ టైంలో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. మరి ఇంతవరకు రబాడా ప్లేస్ని రిప్లేస్ చేస్తాడైతే చూడాలి. అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ కానీ, అషద్ ఖాన్ కానీ, సాయి కిషోర్ వంటి బౌలర్స్ అయితే ఆకట్టుకోవాల్సి అయితే ఉంటుంది. కాకపోతే ప్రతి మ్యాచ్లోనూ రషీద్ ఖాన్ మాత్రం పూర్తి నిరాశపరుస్తున్నారని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో అతను బౌలింగ్లో ఆడడానికైతే ప్లేయర్స్ అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడే ప్లేయర్స్ ఇప్పుడైతే ధారాళంగా అయితే ఆడడం జరుగుతుంది. అతను బౌలింగ్లో మాత్రం అయితే అనుకున్నంత ఎఫెక్ట్ అయితే వేయలేకపోతున్నాడు. ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే కొంచెం వీక్ అయితే కనిపిస్తుంది గుజరాత్ టైటన్స్ మాత్రమైతే. ఆ వీక్నెస్ అయితే అధిగమిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా బ్యాటింగ్లో చూసుకుంటే ఈ మ్యాచ్లో కూడా గుజరాత్ టైటన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే భయంకరంగా ఉండేది. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్. అయితే జాస్ బట్లర్ వచ్చేసరికి దూరం అవడంతో ఇప్పుడు బ్యాటింగ్ పొజిషన్లో కూడా గుజరాత్ టైటన్స్కి అయితే కొంచెం వెళ్తే అయితే ఉండబోతుంది. టాప్ ఆర్డర్ అది మిస్ అవుతుంది. మరి ఆ ప్లేయర్ను ఎవరితో భర్తీ చేస్తారైతే చూడాలి. ఇప్పుడు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ పాటు
కుసాల మెండిస్ రాణిస్తాడా లేదైతే చూడాలి. రుతర్ఫర్డ్ మాత్రం అయితే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో అయితే లేడని కూడా చెప్పుకోవచ్చు. అంత ఎఫెక్టివ్ అయితే రాణించలేకపోతున్నారు. మన బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కొన్ని మ్యాచ్లు అద్భుతంగా రాణించారు, కొన్ని మ్యాచ్లు అయితే అంతగా అయితే రాణించలేదు. ముఖ్యంగా ప్రెజర్ మ్యాచ్లో వచ్చేసరికి ఎలా రాణిస్తారో అయితే చూడాలి. బ్యాటింగ్లో కూడా గుజరాత్ టైటాన్స్కి మాత్రం అయితే కొన్ని లోపాలు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. మరి ప్లేయర్స్ ఎంత వరకు అధిగమించి ప్రెజర్ని అధిగమించి రాణిస్తారో అయితే ఇప్పుడు చూడాలి. మరి బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో, బౌలింగ్ డిపార్ట్మెంట్లో రాణిస్తేనే బలమైన ముంబై ఇండియన్స్ అయితే గుజరాత్ టైటాన్స్ అయితే ఓడిస్తుంది. లేకపోతే మాత్రం అయితే ఓడిపోయి ఇంటి ముఖం పడే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. మరి మ్యాచ్లో గెలిచి గుజరాత్ టైటన్ క్వాలిఫై 2కు వెళ్తుందా లేదా అని అయితే చూడాలి. అదేవిధంగా ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో స్టార్టింగ్లో తడబడ్డ ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుస విజయాలతోనైతే ప్లే ఆఫ్లోకి అయితే దూసుకురావడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్లు 8 మ్యాచ్లు గెలిచి 6 మ్యాచ్లు ఓడిపోయి 16 పాయింట్లతో అయితే 4వ పొజిషన్లో ఉండి ప్లే ఆఫ్ బెర్త్ని అయితే కన్ఫర్మ్ చేసుకుంది. మరి ఎలిమినేటర్ మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ వచ్చేసరికి గుజరాత్ టైటన్స్తో అయితే తలబడబోతుంది. ఇప్పటికే గుజరాత్ టైటన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ అయితే 2 సార్లు అయితే ఓడిపోవడం జరిగింది. మరి 2 సార్లు ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా హ్యాట్రిక్ ఓటమి ముంబై ఇండియన్స్ నమోదు చేస్తుందని అయితే చూడాలి. మరి గుజరాత్ టైటన్స్తో జరగబోయే మ్యాచ్లో మరి ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే భారీ మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే విదేశీ ప్లేయర్లు వచ్చేసరికి వాళ్ళకు ఇంటర్నేషనల్ క్రికెట్ ఉండడం నేపథ్యంలో వాళ్ళైతే వెళ్ళడం జరిగింది. చాలామంది ప్లేయర్స్ వాళ్ళు పోవడంతోనైతే ప్లేయింగ్ లెవెన్లో అయితే మార్పులు అయితే భారీగా ఉండడం కూడా చెప్పుకోవచ్చు. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రం అయితే చాలా కొత్త ప్లేయర్లు అయితే వచ్చడం జరిగింది. వాళ్ళకి రిప్లేస్మెంట్గా కొంతమంది ప్లేయర్లను అయితే తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే రోహిత్ శర్మ, జానీ బేస్టో, సూర్యకుమార్ యాదవ్, బెవాన్ జాకబ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండే, నమందీర్, మిచెల్ స్టాంటినా, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చార్, ట్రెంట్ బౌల్ట్, కరణ్ శర్మతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఇలా దీపక్ చార్ ఆడుతున్నాడా లేదైతే క్లారిటీ అయితే లేదు, అట్లయితే తెలుస్తున్న సమాచారం. మరి ఎంతవరకు ఆడుతున్నాడో అయితే చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే ప్లేయింగ్ లెవెన్ అయితే భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా విల్ జాక్స్ కానీ అదేవిధంగా రియాన్ రిక్లాండ్ వంటి ప్లేయర్స్ అయితే వెళ్ళడం జరిగింది స్వదేశానికి. వాళ్ళ ప్లేస్లో వీళ్ళు జాకబ్స్ కానీ అదేవిధంగా జానీ బేస్టో మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో అయితే చూడాలి. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ స్ట్రాంగ్గానే కనిపిస్తున్నా కానీ ప్లేయర్స్ ఎంతవరకు రాణిస్తారని అయితే ఇప్పుడు ప్రశ్న అయితే మారింది. ముఖ్యంగా రోహిత్ శర్మ, జానీ బేస్టో, సూర్యకుమార్ యాదవ్ రీసెంట్ జరిగిన టైంలో మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తున్నారు. జాకబ్ మాత్రం అయితే ఫామ్లో ఉండడైతే లేదైతే క్లారిటీ అయితే లేదు. తిలక్ వర్మ, హార్దిక్ పాండే, నమందీర్, మిచెల్ స్టాంటినా అయితే బ్యాటింగ్ పొజిషన్లో అయితే రాణించగల సత్తా ఉన్న ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. ముంబై ఇండియన్స్కి మాత్రమైతే కొంచెం మిడిల్ ఆర్డర్లో కొంచెం డిసప్పాయింట్గా అయితే కనిపిస్తుంది మన ముంబై. మరి ఆ ప్లేయర్స్ రాణిస్తే మాత్రం అయితే బ్యాటింగ్ పొజిషన్లో ముంబై ఇండియన్స్కి అయితే తిరుగుండదు. అదేవిధంగా బౌలింగ్లో చూసుకుంటే మాత్రం అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, అదేవిధంగా మిచెల్ స్టాంటినర్, కరణ్ శర్మతో కూడిన బౌలింగ్ అటాకింగ్ అయితే ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రం అయితే ముంబై ఇండియన్స్ చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉంది. బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కొంచెం లోపాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటన్ పైన గెలిచి మరి క్వాలిఫై 2కి వెళ్తుందా లేదా గుజరాత్ టైటన్ పై ఓడిపోయి ఇంటి ముఖం పడుతుందని అయితే చూడాలి. ఓవరాల్గా 2 టీములు కంపేర్ చేస్తే మాత్రం అయితే 2 టీములు మాత్రం అయితే ఒక మాదిరిగా అయితే ఉండడం జరిగింది. ఈ 2 టీముల్లో చూసుకుంటే భారీ మార్పులు అయితే చోటు చేసుకోవడం జరిగింది ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రమైతే. మరి కొత్త ప్లేయింగ్ లెవెన్తోనైతే 2 జట్లు ఎలా ఆడతాయి, ఏ విధంగా ఆడతాయి అయితే చూడాలి. ఈ మ్యాచ్ వచ్చేసరికి మలన్పూర్ వేదిక అయితే జరగబోతుంది పంజాబ్లోని. మరి మలన్పూర్ పిచ్ వచ్చేసరికి అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం ఉన్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. ఈ పిచ్ పైన యావరేజ్గా చూసుకుంటే మాత్రమైతే 170 నుంచి 200 మధ్య స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పిచ్లో మాత్రమైతే టాస్ అయితే అంత ఇంపార్టెంట్ కాకపోతే ఎలిమినేటర్ మ్యాచ్ కాబట్టి టాస్ గెలిచినట్టు మొదటగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం బ్యాటింగ్కు అనుకూలంగా ఉండకపోయినా ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది, ఆడడానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచినట్టు మొదటగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి టాస్ గెలిచినట్టు బ్యాటింగ్ ఎంచుకుంటుందా బౌలింగ్ ఎంచుకుంటుందా అయితే చూడాలి. అయితే మ్యాచ్లో ఎవరికి గెలుస్తారు నా ప్రిడిక్షన్ ప్రకారం చూసుకుంటే మాత్రం అయితే ముంబై ఇండియన్స్ పైన గుజరాత్ టైటన్స్ గెలుస్తున్న అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.